ఇప్పుడు నేను చేసే వీడియో ఏంటిదంటే మామిడికాయలు, చింతపండు, పచ్చిమిర్చి, పల్లీలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు అండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి నీట్గా ఇప్పుడు ఈ మామిడికాయలు పొట్టు తీసుకోవాలి, చింతపండు నానేసుకోవాలి, పల్లీలు వేయించుకోవాలి, మిరపకాయల తొడలు తీసుకొని అన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు పచ్చడి చేయటం స్టార్ట్ చేయాలండి. ఇట్లా ఇప్పుడు కళాయి పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. ఫస్ట్ ఇట్లా మధ్య రకం వేయించుకోవాలండి, మరి మాడనియద్దు. ఇప్పుడు ఏగులు చాలండి. ఇదే కళాయిలో మళ్ళీ పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఒక పావు నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఏది వేసినాయి కదా, ఇవి కూడా మధ్య రకాలు వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర ఇలా కలుపుకోవాలి. వీటితో పాటుగా ఇంకా పక్క పెట్టుకోవాలి. మరీ ఆగనిచ్చి మాడిపోతాయి. ఇదే కళాయిలో ఇప్పుడు మళ్ళీ మామిడి ముక్కలు, ఉల్లిగడ్డ, ఇప్పుడు మిరపకాయలు ఇట్లా మిక్సీలో పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఎల్లిపాయలు, ఇంకా జీలకర్ర, ఉప్పు ఇంకా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒకరు ముక్కలు పట్టుకున్నాక చింతపండు వేసి పట్టాలి. ఇప్పుడు ఇట్లా చింతపండు వేసి చింతపండుని పట్టాలి మెత్తం. మళ్ళీ చింతపండు పట్టినాం కదండి. ఇప్పుడు పల్లీలు ఇప్పుడు ఇట్లా పల్లీలు వేసుకున్నాక ఈ మెత్త పట్టాలి. ఇప్పుడు పల్లీలు పట్టుకున్నాక మళ్ళీ జామ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మామిడి ముక్కలను ఉల్లిగడ్డను మొత్తం మెత్తగా పట్టాలి. ఇప్పుడు ఇట్లా మెత్తగా పట్టుకున్నాం కదండి. తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవడానికి మిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఒక ముక్క దంచుకోవాలి పుట్టుతోటే, తాలింపు గింజలు, కలిమాకు, పసుపు అండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఇట్లా ఇప్పుడు కళాయి పెట్టుకోవాలి. మన సరిపోయిన నూనె పోసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు వేయాలి. మళ్ళీ తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయలు, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిరపకాయలు, జీలకర్ర